ఆచి చికెన్ మసాలా. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హీరోయిన్ త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. దీంతో విజయ్ ప్రభుత్వంలో త్రిష పవర్ సెంటర్ కానుందనే చర్చ కూడా సాగుతోంది. అయితే ఈ ప్రచారంపై సీఎం విజయ్ ఘాటుగానే స్పందించారు. ముఖ్యమంత్రిగా చేసిన తొలి ప్రసంగంలో తానే పవర్ సెంటర్, ఇంకో పవర్ సెంటర్ ఉండదని కామెంట్ చేశారు. త్రిషపై కొందరు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు పవర్ సెంటర్ విషయంలో సీఎం విజయ్ క్లారిటీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దేశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్. తమిళనాడు 17వ ముఖ్యమంత్రిగా విజయ్ జోసెఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హీరోయిన్ త్రిష, ఎందుకంటే మొదటి నుంచి కూడా మొత్తం ఎప్పుడైతే విజయ్ టీవీకే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా హీరోయిన్ త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఇచ్చారు. సో దీంతో విజయ్ ప్రభుత్వంలో త్రిష పవర్ సెంటర్ కాబోతున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇటీవల కాలంలో ఫలితాలు వచ్చిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందులో మొత్తంగా కూడా త్రిష పాత్ర కీలకంగా ఉండబోతోంది అని చెప్పేసి తీవ్రంగా ఆ తమిళనాడు వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది రాజకీయాల్లో. ఎందుకంటే ఒకవైపు అదే కాదు, విజయ్ 2 స్థానాల నుంచి పెరంబూరు, తిరాచరి ఈస్ట్ నుంచి కూడా పోస్ట్ చేసిన పరిస్థితి తెలిసిందే. సో ఇక్కడ 2 చోట్ల నుంచి పోటీ చేశారు కాబట్టి ఒక చోటు నుంచి రాజీనామా చేయాలి. ఆ రాజీనామా చేసిన స్థానం నుంచి త్రిష పోటీ చేస్తోంది. గెలిచిన తర్వాత ప్రభుత్వంలో కూడా, మంత్రివర్గంలో కూడా కీలక స్థానం ఉండబోతుందంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే వాటి నుంచి కూడా కొట్టిపారేస్తూ ఈ రోజు కాసేపటి క్రితమే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో మొత్తం టీవీకే పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో ఒకే పవర్ సెంటర్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ పవర్ సెంటర్ ఉండబోదు అంటూ కూడా ఒక రకంగా స్పష్టం చేస్తూనే తానే పవర్ సెంటర్, ఇంకో పవర్ సెంటర్ ఉండదు అని చెప్పి కూడా కామెంట్ చేశారు. సో దీంతో ఇప్పటికే త్రిషకు సంబంధించి త్రిష మెయిన్ కీ రోల్ కాబోతోంది ప్రభుత్వంలో. అదేవిధంగా మరొక పవర్ సెంటర్ ఉంటుంది. త్రిష చుట్టే రాజకీయాలు నడుస్తాయి. టీవీకే ప్రభుత్వంలో త్రిష చెప్పిందే పై చేయి అవుతుంది అనేది ఒక పెద్ద ఎత్తున ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో త్రిష చుట్టూ మొత్తం కూడా చర్చ జరిగింది. కానీ వాటి అన్నిటిని కొట్టిపరుస్తూ విజయ్ తన ఒక్కనే పవర్ సెంటర్, తన చుట్టే రాజకీయాలు ఉంటాయి, ప్రత్యామ్నాయంగా పవర్ సెంటర్లు ఏవి ఉండబోవని చెప్పేసి కూడా ఆ క్లారిటీ ఇచ్చారు. సో దీంతో మొత్తంగా కూడా పవర్ సెంటర్ విషయంలో, త్రిష విషయంలో ఒకే దెబ్బకు 2 పిట్టలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మొత్తం ప్రస్తుతానికి తమకు తమిళనాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం పైన మా దృష్టి ఉంది తప్ప ఇతరత్ర వాటిలో అనవసరంగా లేనిపోని అంశాలపైకి దృష్టి పెట్టదలుచుకోలేదు. ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్పేసి కూడా విజయ్ కాసేపటితో ప్రకటించారు. సో ఎన్నో గత ఫలితాలు వచ్చి మే 4వ తేదీన ఫలితాలు వచ్చాయి. సో మా కరెక్ట్ సరిగ్గా వారం క్రితం ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా 17వ ముఖ్యమంత్రిగా, తమిళనాడు 17వ ముఖ్యమంత్రిగా టీవీకే అధిపతి తలపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సో మొన్న గత 3-4 రోజులుగా రాజకీయంగా అనేక హైడ్రామాలు చోటు చేసుకున్నాయి, అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నిన్న సాయంత్రం టీవీకే విజయ్ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం, వెంటనే ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిగింది. సో చిరకాల కోరిక, ఎందుకంటే టీవీకే పార్టీ పెట్టిన అతి కొద్ది రోజుల్లోనే, అంటే 2 ఏళ్లలోనే టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక సంచలనంగా, ఒక ప్రభంజనం సృష్టించిన ఆ చరిత్ర రికార్డు కూడా తలపతి విజయ్కే దక్కింది. సో ఈ నేపథ్యంలో ప్రజలు ఎంత తమపై నమ్మకం పెట్టుకున్నారో, ఎంత విశ్వసిస్తున్నారో అనేదానికి మొన్నటి ఫలితాల నిదర్శనం. మాకు రాజకీయంగా పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. రాజకీయంగా పెద్ద అనుభవం లేకున్నా కానీ తనపై వ్యక్తిగతంగా నమ్మకం నుంచి నాకు ప్రజలు ఇన్ని సీట్లు ఇచ్చారు, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతం మా ముందున్న సవాళ్లు, లక్ష్యాలన్నీ కూడా ప్రజలకు సేవ చేయడమే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే, దాంతో పాటు తమిళనాడు అభివృద్ధిని ముందు వరుసలో నిలపాలనే ఒక ధ్యేయంగా విజయ్ దూసుకెళ్తానని చెప్పేసి కూడా ప్రకటించారు. సో మొత్తంగా త్రిషకు సంబంధించి జరుగుతున్నటువంటి ఏవైతుందో ఆ చర్చలకు కూడా విజయ్ చెక్ పెట్టినట్టు అయింది. సో అల్టిమేట్ గా చూడాలి. ప్రస్తుతానికైతే విజయ్ త్రిషకు సంబంధించి ఎలాంటి రోల్ ఉండబోదు, మొత్తం ప్రభుత్వంలో ఎవరి భాగస్వామ్యం ఉండదు, ఎవరి పవర్ సెంటర్ గా కాబోదు, తనే మొత్తంగా కూడా ముందుండి నడిపిస్తాను అని ఒక స్పష్టత ఇవ్వడంతో
అనేక జరుగుతున్న చర్చలకైతే పులిస్తా పెట్టడం. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక విజయ్ కి ముందు ముందు అనేక సవాళ్లు ఎదురవుతాయి అనేది అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, దీంతో పాటుగా త్రిష పైన ప్రత్యేకంగా దృష్టి ఉంటుంది. త్రిష ఏం చేసినా అప్పుడు మీడియా ఫోకస్ అంతా త్రిష పైన ఉంటుంది. సో అది అల్టిమేట్ గా విజయ్ కి లింక్ అయి ఉంటుంది. కాబట్టి త్రిష విషయంలో ముందు జాగ్రత్తగా కొంత రాజకీయంగా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా విజయ్ పై ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. అదే సందర్భంలో త్రిష కూడా తన పరిధిని దాటకుండా అధికారం దాంట్లో ఆ టీవీకే పార్టీ ప్రభుత్వంలో అధికారంలో కూడా కలిగజేసుకోకుండా పార్టీలు కలిగజేసుకుండా తనకు ఏదైతే ప్రొఫెషనల్ గా సినిమాలు తీస్తుందో దాని పరంగా ఉంటే వ్యక్తిగతం వేరు, అదే విధంగా పార్టీకి సంబంధించి కావచ్చు ప్రభుత్వంలో కనుక త్రిష కొంత ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఆటోమేటిక్ గా విజయ్కే విజయ్పై విమర్శలు, విజయ్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి అన్నిటి సరిచేరకుండా ఉండాలని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. త్రిష విషయంలో స్పష్టత రావడంతో ఇక పూర్తి స్థాయిలో దృష్టి అంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన, టీవీతో పాటు ఇచ్చిన హామీలపైన. అదేవిధంగా ఒకవైపు ఇప్పటికే స్టాలిన్ ప్రభుత్వం ఏర్పడి గంట వ్యవధి కూడా కాలేదు, అప్పటి స్టాలిన్ నుంచి కూడా కొంత ఎదురుదాడి ఉంటుంది. ఒకవైపు శుభాకాంక్షలు ఇస్తూనే మరోవైపు మీరు అనేక సవాళ్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, లేని పక్షంలో ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్పేసి సాకులు చెప్పి తప్పించుకునే పరిస్థితి అయితే మీకు రాకూడదు, అట్లాంటి ఆలోచనలు మీకు రాకుండా చూసుకోండి అని చెప్పేసి కూడా అప్పుడే స్టాలిన్ నుంచి టీవీకే పార్టీకి సంబంధించి కౌంటర్ కూడా మొదలవుతుంది. మొత్తంగా చాలా ఒకవైపు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఇతర పక్షాల నుంచి రాజకీయంగా కొంత సవాల్ ఎదుర్కొంటూనే ప్రభుత్వం అమలు చేయాల్సిన పథకాలు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. ఆ ప్రభుత్వం అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలి. కొంత అనుభవంతో పరిపాలన అనుభవం లేనప్పటికీ విజయ్ ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ముందు జాగ్రత్తగా ఎట్లా ముందుకు ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.